హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీ అండ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాంటి కొబ్బరి లడ్లు చాలా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి ప్రిపేర్ చేయడానికి కోసం మనం కేవలం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేయబోతున్నాం. అవేవంటే కోకోనట్ పౌడర్, మిల్క్ అండ్ షుగర్. ముందుగా కొబ్బరి తీసుకొని దాని మీద ఉన్న తోలును తీసి తరుక్కొని మిక్సీ కొట్టి ఇలా పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో కాస్త నెయ్యి వేసుకోండి. ఇందులో మెజర్మెంట్ కోసం మనం ఒకే కప్ని యూస్ చేస్తున్నాము. సో ఇప్పుడు నేను కోకోనట్ పౌడర్ తీసుకున్న కప్తోనే మెజర్మెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ కోకోనట్ పౌడర్ని ఈ నెయ్యిలో వేసుకుందాము. సో వేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇందులో నుంచి కాస్త పౌడర్ పక్కన పెట్టుకోండి, అది ఎందుకో లాస్ట్లో చెప్తాను. దాని కలర్ మట్టుకు చేంజ్ అవ్వనివ్వకుండా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక కప్ మిల్క్ వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 కప్ షుగర్ లేదా మీ దగ్గర ఉంటే కండెన్స్డ్ మిల్క్ అయినా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇందులోకి 1 కప్ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. మీరు ఇది లేకపోతే కనుక దానికి బదులుగా 1 కప్ షుగర్ అయినా వేసుకోవచ్చు. సో మేము దీన్ని స్వీట్నెస్ కోసం యూస్ చేస్తున్నాము. సో మనం తీసుకున్న కప్తోనే ఒక కప్ చక్కెర అనేది వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వండి. అది చల్లారాక చేతికి కాస్త నెయ్యిని గ్రీస్ చేసుకొని లడ్లాగా చేసుకొని దాని మీద పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఇంతకుముందు కోకోనట్ పౌడర్, దాంతో కోట్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి. అంతేనండి, చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఎస్పెషల్లీ నా ఫేవరెట్ కోకోనట్ లడ్డు అనేవి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.